మే 25 నాడు దేవుడు ఏం చేయబోచున్నాడు? మే 25 తారీఖు నాడు దేవుడు ఏం చేయబోతున్నాడని ప్రార్థన చేశానండి. ప్రభుని అడిగాను, ప్రభువా మే 25 తారీఖు నాడు నువ్వేం చేయబోతున్నావు? నీ ఉద్దేశం ఏంటి? నీ కార్యం ఏంటని పరిశుద్ధాత్మ దేవుని వేడుకున్నాను. అయితే ఆత్మలోకంలో పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాలు బయలుపరిచారండి. మే 25 నాడు ప్రత్యేకంగా ఎవరైతే విశ్వాసం ఉంచిన వారి కోసం 5 దూతల్ని ప్రత్యేకంగా రిలీజ్ చేస్తాను. ఈ 5 దూతలు వాళ్ళ విషయంలో 5 కార్యాలు జరిగిస్తారని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేశాడు. ఈ నమ్మకాలను గట్టిగా హరిసిమని చెప్పండి. మే 20 తారీఖు ఆదివారం వస్తుందండి. సో ఆ రోజు సెకండ్ బేదలవర్ చర్చ్లో కూడుకొని, ప్రభువా నేను ఆరాధిస్తున్నాను, గణపరుస్తున్నాను, నీ నామంలో నేను స్తుతిస్తుండగా ఉదయం 9 గంటలకు మొదటి ఆరాధన, సాయంత్రం 5 గంటలకు రెండో ఆరాధన ఉంటుండగా ప్రభు ఈ 2 ఆరాధనలు నువ్వేం చేయబోతున్నా అని అడిగినప్పుడు పరిశుద్ధాత్మ తెలియజేశాడు. నేను అద్భుతాలు కనపరుస్తాను. మరి ప్రత్యేకంగా 5 దూతలు ఎవరైతే వచ్చి ఆరాధిస్తున్నారో, గణపరుస్తున్నారో వారి విషయంలో 5 దూతల్ని రిలీజ్ చేస్తాను. ఈ 5 దూతలు వెళ్ళి 5 కార్యాలు చేస్తారని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేశాడు. ఇక నమ్మకాలు గట్టిగా హరిసిమని చెప్పండి. ఈ ప్రవచనం మాకు మీకా 7వ అధ్యాయము 15 నుంచి వచ్చిందండి. ఐగుప్తు దేశంలో నుండి నువ్వు వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను జనములకు అద్భుతములను కనపరుతును. పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్న మే 20 తారీఖు నాడు ఎవరైతే సెకండ్ బేతల్ చర్చ్ యొక్క మొదటి రెండో ఆరాధనలు వచ్చి ఎవరైతే ప్రభుని గణపరుస్తూ ఆయన ఇచ్చిస్తారో, వారిని స్తుతిస్తూ ఆరాధిస్తారో వారికి అద్భుతాలు కనపరుస్తాను. మరి ప్రత్యేకంగా 5 దూతల్ని రిలీజ్ చేస్తాను. ఈ 5 దూతలు వెళ్ళి 5 కార్యాలు మీ జీవితంలో చేయబోతున్నారు. నిరాశలో ఉన్న, నిస్పృహలో ఉన్నావా, ఏ సంఘటనలో ఉన్నా కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆ రోజు సెకండ్ బేతలో చర్చ్కి వచ్చి ఆరాధించే వారి విషయంలో సెలవిస్తున్న మాట 5 దూతలు నీ విషయం రిలీజ్ చేస్తున్న 5 దూతలు ఎక్కడెక్కడైతే కార్యాలు జరగాలో, ఎక్కడికైతే మేలు జరగాలో, ఎక్కడెక్కడైతే అద్భుతాలు జరగాలో 5 రకాల కార్యాలను, మేళ్లను, అద్భుతాలను ఈ దూతలు 5 దూతలు జరిగిస్తారని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఈ నమ్మకాలను గట్టి హరిసిమని చెప్పండి. సో ఇంకెందుకు ఆలస్యం? మీరు సమస్యల్లో ఉన్న, సంకటాల్లో ఉన్న, బాధల్లో ఉన్న మీకోసం పరిశుద్ధాత్మ దేవుడు మే 20 తారీఖు ఆదివారం నాడు సెకండ్ బేతల్ చర్చ్ ఆరాధనలో 5 దూతలు రిలీజ్ చేస్తుండగా ఇంకెందుకు ఆలస్యం? మీరు కుటుంబాలుగా రండి, సెకండ్ బేతల్ చర్చ్కి రండి. తెలంగాణ, సెకండ్ హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్లయితే ఈ రాసి పెట్టుకోండి, ప్రోత్సాహం రాసి పెట్టుకోండి. ఉదయం 9 గంటలకు మొదటి ఆరాధన ఉంటుంది, సాయంత్రం 5 గంటలకు రెండో ఆరాధన ఉంటుంది. ఈ 2 ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు 5 దూతలు రిలీజ్ చేయబోతున్నాడు. 5 దూతలు వచ్చి ఒక్కొక్కరు ఎవరైతే విశ్వాసంతో వచ్చి ప్రభు నువ్వు ప్రాఫిట్ ద్వారా ఈ విషయం చేస్తాను తెలిపించి ఉన్నావు, 5 దూతలను రిలీజ్ చేస్తుండగా, 5 కార్యాలు నువ్వు చేస్తుండగా, ప్రభు నేను నమ్ముచున్నాను, ప్రభు నాకు ఈ కార్యం జరగాలి, ప్రభు నేను సాక్ష్యంతో వస్తాను ప్రభు అని చెప్పేసి ఎవరైతే విశ్వాసంతో సిద్ధపడి ఉపవాస ప్రార్థనలో ఉంటూ విశ్వాసంతో వస్తారో, ఇక వారి విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు 5 దూతలను కనెక్ట్ చేయబోతున్నాడు. ఈ 5 దూతలు వచ్చేవారు ఆ తర్వాత కాలంలో కూడా నీ విషయంలో జోక్యం చేసుకొని 5 కార్యాలు జరిగిస్తారు. ఈ 5 విషయాల కోసం, ఏ విషయాల కోసం ప్రార్థన చేస్తున్నావో వాటిలో 5 విషయాల విషయంలో నీకు జవాబు వచ్చే విధంగా, నీకు సహాయం వచ్చే విధంగా, మేలు కలిగే విధంగా, మార్గాలు సరళమైన విధంగా ఈ దూతలు యేసు క్రీస్తు నామములో పనిచేస్తారని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఇక నమ్మకం వాళ్ళు వారిసిమని చెప్పండి. నిరాశలో ఉన్నావా, నిస్పృహలో ఉన్నావా, బంధకంలో ఉన్నావా, అప్పుల్లో ఉన్నావా, శారీరక సంకటాలు ఉన్నావా అయినట్లయితే ఇది యెహోవా చేసిన దినము. ఆ దినమందు ఉత్సహించి ఆయన్ని సంతోషించి వారిని ఆరాధిద్దాము. ఇక రండి, కుటుంబాలుగా రండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ 5 దూతలు రిలీజ్ చేస్తుండగా నీ దుఃఖ దినములు సమాప్తం లగుచునని వారిని సెలవిస్తున్నాడు. సో చర్చ్ సెకండ్ బేతల్ చర్చ్ అండి, బాలాజీ నగర్, యాప్రాల్, సికింద్రాబాద్. గూగుల్ మ్యాప్లో బేతల్ టౌన్ కొడితే మీకు లొకేషన్ వస్తుంది. సో సెకండ్ స్టేషన్ నుంచి 24B 211 బస్సెస్ ఉంటాయి. కోలఫారం, బాలాజీ నగర్ కోలఫారం బస్ స్టాండ్ దిగి మీరు గూగుల్ మ్యాప్లో బేతల్ టైప్ చేసి లొకేషన్ వస్తుంది. కుటుంబాలకు రండి, విశ్వాసంతో రండి, రోగులు తీసుకురండి, దయపట్నం తీసుకురండి. ఇక పరిశుద్ధాత్మ దేవుడు చెలరేగిపోతున్నారు. ఈ 5 దూతలు ఎవరైతే వచ్చి యథార్థంగా ఆయన ఆరాధిస్తూ ఉంటారో, ఇక వారి విషయంలో వాళ్ళు జోక్యం చేసుకుంటారు. చేతుల శక్తులు పీడిస్తున్న మంత్రశక్తులు, తంత్రశక్తులు, అప్పులు, పాపాలు ఇంకా ఏమైనా ఉన్నా కానీ అవన్నీ జయించే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ 5 దూతలు రిలీజ్ చేస్తున్నాడు. ఇంకెందుకు ఆలస్యం? కుటుంబాలుగా రండి, దేవుడు కార్యం చేయబోతున్నాడు. సో దయచేసి ఈ వీడియోను మీ వాట్సాప్ గ్రూపులో, ఫేస్బుక్ గ్రూపులో షేర్ చేయండి, లైక్ చేయండి, యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, గంట బెల్ నొక్కండి. ఈ ఆదివారం నాడు వస్తుండగా, విశ్వాసంతో వస్తుండగా నీకు అద్భుతం జరుగుతాం ప్రవచిస్తున్న హరిసిమని చెప్పండి. 5 దూతలు నేను ముట్టుతుండగా 5 కార్యాలు జరుగుతానే ప్రవచిస్తున్న హరిసిమని చెప్పండి. ఈ ఆరాధనలోనే నువ్వు అద్భుతం పొందుకొని నువ్వు వెంటనే సాక్ష్యం చెప్తాను ప్రవచిస్తున్న హరిసిమని చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు ఊకమించిన కార్యాలు చేస్తాం ప్రవచిస్తున్న చెప్పండి హరిసిమని. సో గుర్తుపెట్టుకొని మే 25 ఆదివారం మొదటి ఆరాధన 9 గంటలకు, రెండవ ఆరాధన సాయంత్రం 5 గంటలకు, సెకండ్ బేతల్ చర్చ్లో. వివరాల కోసం కింద నెంబర్కి కాల్ చేసి కనుక్కోండి.
ఈ ప్రోత్సాహకు ఎత్తిపట్టుకొని రండి. 5 దూతలు 5 కార్యాలు చేయబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ.